1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు సైకాలజిస్ట్ విజయసింగం గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం, కొంచెం క్రైమ్ నుంచి పక్కకు వద్దాము. అసలు వార్తలు ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇవే. అవును, వాళ్ళని దొయ్య, వీళ్ళని దొయ్యడం, వాళ్ళని చంపడం, వీళ్ళని చంపడం. జనాలు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ చేస్తున్నారు. ఒక దగ్గర ఒక సన్నివేశం జరిగింది అంటే కౌంటర్ ఇమీడియట్లీ కౌంటర్ వేయడము, రీల్స్ చేయడము, ఇవే కనపడుతున్నాయి. క్రైమ్ ఎక్కువైపోయింది. సో ఈ క్రైమ్ చూస్తుంటే రీసెంట్ గా ఒక టాపిక్ వచ్చింది. రష్యన్ కపుల్స్ వాళ్ళు చూడండి, వాళ్ళ ప్రేమను వ్యక్తపరచుకోవడానికి ఒకరినొకరు ప్రపోజ్ చేసుకోవడానికి 442 మీటర్ల ఎత్తులో అంట. అంత పైకి వెళ్ళి అంత వాళ్ళ ధైర్యానికే మెచ్చుకోవాలి. మామూలుగా అయితే చచ్చిపోతామేమో దారిలోనే. అంత పైన చూస్తే అంత పైకి వెళ్ళి వాళ్ళిద్దరు ఎక్స్ప్రెస్ చేసుకొని ఒక మెసేజ్ ఇచ్చారు. ఏంటంటే ఓన్లీ లవ్ క్యాన్ బ్రింగ్ వరల్డ్ పీస్ అని చెప్పేసి. ఒక పక్కనేమో మన ఇండియాలో ఇలా చేస్తుంటే రష్యన్ కపుల్ చూడండి, వాళ్ళ ప్రేమను వ్యక్తపరచుకోవడానికి అంత పైకి వెళ్ళి, అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఒకసారి? అంటే మీరేం చెప్పారు? అంటే మనం యుద్ధ వాతావరణంలో ఇప్పుడు చూసుకున్న దాంట్లో వాళ్ళు ఇచ్చిన మెసేజ్ పరంగా చూసుకుంటే ఓన్లీ లవ్ కెన్ మేక్ వరల్డ్ పీస్ అనే మెసేజ్ బానే ఉంది. వీళ్ళ కైండ్ ఆఫ్ అప్రోచ్ చూసుకుంటే మాత్రం అది ఎట్లా ఉందంటే అది రెబల్ గా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. అది వాళ్ళు ఎప్పుడైనా ప్రాణాలు కోల్పోయేటువంటి సందర్భాలను ప్రాణాలు తెగించి వెళ్ళారు వాళ్ళు. అంటే బతికితే ఏమవుతుంది, మనం చాలా వైరల్ అయిపోయి పబ్లిసిటీ బాగా పెరుగుతుంది, పోయామా ఇక పోయి దానికి కూడా తెగించి వెళ్ళినట్టే వాళ్ళు. అంటే వాళ్ళలో ఎటువంటి భావాలు ఉన్నాయి అనేది మనం చూసుకోవాలంటే ఏమన్నా ప్యాట్రియాటిజం ఉందా అనేది మనకి తెలియని విషయము. కానీ అది ఉన్నవాళ్ళు ఇలా తెలియపరచాలి అనేటువంటి విధానం అనేది కరెక్ట్ కాదు. ఓకే, వాళ్ళ ప్రేమ ఉంది, అది ఉంది, ఈ కాన్సెప్ట్ కూడా కరెక్టే. ఎందుకంటే మనకి తరతరాలుగా కూడా శాంతి అనేది మనం ఎక్కువ చెప్పుకుంటూ వచ్చాం. యుద్ధాలకు వెళ్తూ వెళ్తూ చివరికి మనకు మిగిలేది కళేబరాలు, రక్తం నిండినటువంటి నేల తప్పితే ఏదీ లేదు అని మన బుద్ధుడు కానీ వీళ్ళంతా చివరికి మనకి ఎన్నో వేదాల సారం కూడా యుద్ధాలు దేనికి సొల్యూషన్ కాదు అని. లేదా ఒక వీక్నెస్ అనేది ఉన్నప్పుడు మనం ఇప్పుడు కంట్రీ ఎప్పుడైనా యుద్ధాలకు ఎప్పుడు వెళ్తాం అన్నమాట. మనలాంటి మన ప్రాచీన రూట్స్ ఉన్నటువంటి మన దేశం ఎప్పుడు యుద్ధానికి వెళ్తుందంటే ఎదుటి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నప్పుడు మన దగ్గర కూడా ఇటువంటి ఉన్నాయి అనేటువంటివి సన్నద్ధమై చూపించడానికి తప్పితే మనం ఎప్పుడూ శాంతి కాముక దేశంగానే ఉన్నాం. వాళ్ళు చెప్పే పాయింట్ బాగానే ఉంది, కానీ వాళ్ళు అంత దూరం వెళ్ళి అంత ఇది చేసుకొని అంత చాలా డేంజరస్ సిచ్యువేషన్ లో వెళ్ళి చెప్పాల్సింది వాళ్ళ గురించి ఎంతమంది డిస్ట్రెస్ అయ్యి ఉంటారు. ఇప్పుడు అమ్మాయి మా అమ్మాయి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుందా రాదా అబ్బాయి అని వాళ్ళ ఫ్యామిలీస్ కూడా డిస్ట్రెస్ అయిపోతారు కదా. సో ఇక్కడ ఈ యాక్టివిటీస్ మీరు అన్నారు, ఈ క్రిమినల్ వే అన్ని వింటూ అవి చెప్తూ కూడా రీల్స్ చేస్తూ జనాలు డిస్ట్రెస్ అయిపోతున్నారు. ఎందుకంటే పాజిటివ్ థింగ్స్ తక్కువ, నెగిటివ్ థింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఇక్కడ ఈ టైంలో ఈ న్యూస్ ఏంటంటే ఇంకొంచెం డిఫరెంట్గా, లవ్వర్స్ మామూలుగా లేరు, రోమియో జూలియట్ ఎంతకు మించి వెళ్ళిపోయారు. ఆయనేమో తాజ్మహల్ కట్టిస్తే వీళ్ళేమో ఇద్దరు కలిసి ఒకళ్ళకొకళ్ళు ఇలా చేసుకున్నారు, ప్రపంచానికి చాటి చెప్తున్నారు. చూసుకుంటే పోర్ట్రే చేసే విధానంలో పాయింట్ పెద్దది పెట్టి లవ్ అనేది వరల్డ్ పీస్ చేస్తుంది. వీళ్ళిద్దరు చెప్పినంత మాత్రాన ఎవరి మైండ్లోకి వెళ్తుంది, ఏ యుద్ధం ఆపుతారు అని. కొంతవరకు వెళ్తుంది మెసేజ్, కానీ అప్రోచ్ ఈజ్ నాట్ రైట్. ఎంత ఎత్తున్నటువంటి టవర్ ఏంటది అసలు, ఆ సాహసం ఏంటి? అదేదో ఎవరెస్ట్ ఎక్కితే అది మనకి మన రికార్డులో, మన కంట్రీ రికార్డులో మనం వేసుకునే వాళ్ళం కదా. అది రష్యన్ కపుల్ కదా, వాళ్ళ కంట్రీ రికార్డ్స్ వాళ్ళు వేసుకునేవాళ్ళు కదా. అక్కడికి వెళ్ళి కూడా శాంతి అని పెట్టచ్చు. ఇక్కడ వాళ్ళు చేసిన దాంట్లో ఇవాళ రేపు వైరల్ అవ్వాలి అనేటువంటి పాయింట్ ఒకటి ఉంటే మంచి కూడా ఉండొచ్చు ఒక యాంగిల్లో. ఎందుకురా ఇలా కొట్టుకొని చేస్తున్నారు, ఒకళ్ళు శాంతిగా ఉండండి, ప్రేమ భావాల్ని పెంచుకోండి అని చెప్పాల్సింది కూడా ఒకటి ఉన్నట్టు. బట్ ఈ అప్రోచ్ని మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే యువత ఈ కపుల్ ఏంటంటే చాలా వేడి మీద ఉంటారు. ఇలా చేస్తే వెళ్తుంది, ఇది బాగా కన్వే అయింది, వీళ్ళకి మంచి పేరు వచ్చిందంటే వీళ్ళు కూడా తయారైపోతారు. ఇది కాదు, లేకపోతే ఎలక్ట్రిసిటీ టవర్ మీదకి ఎక్కడానికి కూడా రెడీ అయిపోతారు. జనాల పిచ్చి అంత వెర్రితలలుగా ఉందన్నమాట. కాబట్టి సేఫ్టీ కన్సర్న్స్ చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. ఏమైనా చెప్పగలమంటే సామాజికంగా మనం చేయగలిగేటువంటి ఎన్నో కార్యకలాపాలు ఉంటాయన్నమాట. అలాంటి పరంగా చేయొచ్చు, కానీ ఇంత సాహసాలకు ఒడిగట్టి ప్రాణాలని వడ్డీ చేయాల్సినటువంటి అవసరం లేదండి. దానికి సోల్జర్స్ ఉన్నారు, అలాగే సోషల్ యాక్టివిస్టులు అందరూ ఉన్నారు, అలాగే మనం కూడా ఉన్నాము. ఇవన్నీ కూడా మంచి విషయాలు చెప్పి ముందుకు తీసుకెళ్తాను. అంటే మేడం, ఏదేమైనా సమాజంలో రెండు కోణాలు. ఓ వైపేమో ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ఒక వైపేమో ఇంకా
ఇలా ఇంతలా ప్రేమించే వాళ్ళు అంత ఎత్తులో వెళ్ళి ఆమెను ప్రపోజ్ చేసుకోవడం, ఆమెకు రింగ్ ఇచ్చి అక్కడ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేయడం, ఓకే అప్రోచింగ్ అనేది రాంగ్ అనుకుందాం. బట్ అంటే ఇంకా ఒక పక్కన ఇలా ఉన్నారు, ఒక పక్కన ఇలా కూడా ఉన్నారు యంగ్స్టర్స్. అంటే ఇప్పుడు సక్సెస్ అయింది కాబట్టి ఇంత బాగా చెప్పుకుంటున్నామండి. ఆ వెళ్ళే క్రమంలో వాళ్ళ కాలు ఇరిగో చేతిలో ఇరిగితే హృదయ విదారకమైన ఘటన 1, 2, 3 మీడియా ఛానల్స్ ఇక్కడ ఇలా జరిగింది, అక్కడ అలా జరిగింది. ఇప్పుడు మనం కూడా ఏడ్చేవాళ్ళం కదా, అరే ఎందుకండి ఎక్కారు, వాళ్ళు ఎలా ఎందుకు జరిగిందని మాట్లాడుకునే వాళ్ళం. ఆ పాయింట్ ఈ రోజు పైకి వెళ్ళారు కాబట్టి చూపించినటువంటిది బాగుంది అన్న. సక్సెస్ ఎంతవరకు వస్తుంది అక్కడ, ఆ అంత హైట్ ఉన్నటువంటి టవర్ న్యూయార్క్ లో అది సెలెక్ట్ చేసుకుని అంత సాహసోపేతమైంది చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాలి మనం సోషల్ గా. ఎందుకంటే అది ఎప్పుడైనా విఫలమయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఏదో అదృష్టం కొద్దీ ఎక్కారు, అలాంటివి తీసుకోకూడదు ఉదాహరణగా ఎవరు కూడా అని నేను చెప్పదలుచుకున్నాను. దీనిపైన రీల్స్ కూడా చాలా కామెడీగా వస్తున్నాయి, చాలా కామెడీగా వస్తున్నాయి దీనిపైన. అంటే ఒక అవేర్నెస్ మేడం ఫైనల్ గా యంగ్స్టర్స్ ఇప్పుడు ఇది చూసి చాలా మంది ఏంటంటే మీరు అన్నారు మాట, దీన్ని చూసి ఇంకొకరు తయారవుతారు, ఏదో టవర్ ఎలక్ట్రిసిటీ అది కూడా ఎక్కి ప్రపోజ్ చేద్దాం. అదే మరి, అంటే ఇంకా డిఫరెంట్ గా తీసుకెళ్ళాలి వైరల్ గా. అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కింది ఆ టవర్ కదా, నేను దీని టవర్ కూడా ఎక్కుతాను, నేను ప్రాణాలకి తెగించానంటే ఇక అది మనుషులు ఉగ్రవాదులు చేసే పనులే అవుతాయి. మీరు మంచి చూపించాలనుకున్నా చేసే అప్రోచ్ అనేది డేంజరస్ గా ఉంది. దీనివల్ల చుట్టుపక్కల వాళ్ళకు కూడా డేంజరస్ అవుతుంది అది. మీరు ఒకటి చేస్తే అది చుట్టుపక్కల ఉన్నటువంటిది ఫిజికల్ గాను అవుతుంది అక్కడ, అండ్ సైకలాజికల్ గా కూడా వీళ్ళు తీసుకునేటువంటి ఇన్స్పిరేషన్ అనేది వరస్ట్ గా అవుతుంది అనమాట. సో ఇట్స్ నాట్ ద రైట్ అప్రోచ్. నో నీడ్, దెర్ ఈస్ నో సచ్ ఇన్స్పిరేషన్ టు డూ సచ్ థింగ్స్ అనమాట. దాన్ని వేరే వేలో తీసుకెళ్లి మనం పోర్ట్రే చేయొచ్చు. దట్ ఈస్. థ్యాంక్ యూ.